ఏం చేస్తున్నావురా? నిలవసారా ఏమోనని వాసన చూస్తున్నానన్నా. బాగుందన్నా. మరి వదిలేశారేంటి సార్? తాగండి. వద్దన్నా. పర్లేదు తమ్ముడు, తాగు తాగు. వద్దన్నా. తాగుబే. వద్దన్నా. నీ ఎక్క సారా గీరా ముట్టుకున్నావని తెలిసిందో తిత్తి తీసి పారేస్తారా రే? తీరానే. ఏ రావులమ్మా రా. రావే. ఏంటి అది? మీ బాబు కర్ణాటక వెళ్తున్నావా? ఏం కూరే? మట్ట గుడిసెల పులుసు. మట్ట గుడిసెల పులుసు. ఇటీ నువ్వేమంటావా? అత్తి ఇదిగో, ఇందులో కౌజు పిట్ట మాంసం ఎట్టాను. తీసుకెళ్లి మీ బాబు గెట్టు. ఆడి జన్మలో తినుండడు. తీసుకో వెళ్ళు. ఇట్రా. నీకోసం వేరుశనకాయలు తెచ్చాను. ఇట్టాం కదా, తిను. అన్నా అన్నా, మన సీనిగాడిని పంచాయతీ దగ్గర నిలబెట్టారు. నేను రమ్మంటున్నారన్నా. సాంబయ్య వచ్చాడు, నువ్వు చెప్పుకోలేదు. చెప్పుకోరా. మీ ఓడుతున్న మా చేలో కూడా పంటంతా నాశనం చేసిందన్నా. అదేంటంటే నా దున్న పాడు చేస్తే నన్నేం చేయమంటావు? దేవుడు అంబోదొచ్చి పాడు చేసింది అనుకో అని పెడసరంగా సమాధానం చెప్తున్నాడన్నా. దున్న చేలో పడితే నా తప్పెట్టవద్దన్నా. నీ దున్న పంట పాడు చేస్తే అది నీ తప్పు కాక ఎవరు తప్పు అవుద్దిరా? మర్యాదగాడికి జరిమానా కట్టు. నేను జరిమానా కట్టనన్నా. పుచ్చెగిరిపోద్దురా రేయ్, కట్టు. నీ దగ్గర పనన్నా మానేస్తా గానీ ఈ తగులో నేనెవరు మాట అయ్యనన్నా. నాకే తలతిక్క సమాధానం చెప్తావురా? పెద్ద పుడింగ్ అనుకున్నావరా? పొలానికి అన్నం తీసుకెళ్ళి ఇక్కడికి ఏదే అంటే నోట బెల్లం ముక్కెట్టుకున్నట్టు అట్ట పడుకున్నావేంటే? చెప్పు. నేను సంవత్సరం అన్నప్పుడు నా మేనమావ ఇచ్చిన గిన్నెది ఎక్కడ పారేసిందో ఏంటో. పెళ్లి చేస్తుంటే ఈ పాటికి ముగ్గురు గానే దానివి. సమాధానం చెప్పవే. అసలు నువ్వు దాన్ని మాట్లాడితేగా మెడ తెగిన కోళ్ళకి అవుతుంటివి. పంచాయతీ దగ్గర బాగా పాలేరుని కొడుతుంటే భయంతో వదిలేసి వచ్చినట్టుందిలే. ఊరుకో. ఆడొక మొదటి వచ్చినాడు, ఆడికిచ్చి దీన్ని చేస్తారంట. నీ మేనల్లుడేగా, ఆడికేం తక్కువ? అబ్బే, ఆడికేం తక్కువ లేదు. అల్లుని చేసుకుంటే
శుభ్రంగా ఇద్దరు కలిసి కూర్చుని తాగొచ్చులే. నేను సాంబయ్యని పెళ్లి చేసుకోను. ఆ మాట మాతో చెప్పి లాభమేందే, మీ అమ్మమ్మతో చెప్పు. చెప్పుకుందురులే గాని నువ్వు అన్నానికిలే. నాకు ఆకలిగా లేదు. గిన్నె పోగొట్టావని కోపంలో ఏదో మాట అన్నానే అనుకో, ఆ మాత్రానికి అలిగి అనవద్దనాలా? ఏమి నిక్కమ్మా మేమెరగం. కోడిగుడ్లు ఎగురుండాను తిన్నుగందా. నువ్వు రావే. అక్క తినకపోతే నేను తినను పో. అయితే అందరం పత్తులు పడుకుందాం. అక్క, మన మూలంగా పాపం నాన్న ఈ వయసులో పస్తులు పడుకుంటున్నాడు. లే అక్క. దెబ్బలు గట్టిగా తగిలాయిందిరా. పడుకో. ఇదిగో బాగా గొడ్డు కారం వేసి కోడి కూర అంటే నీ మొగుడికి దెబ్బలు అవే తగ్గిపోతాయి. రేయ్, 4 రోజులు పనిలోకి రానక్కర్లేదు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. నోరు జాగ్రత్త రేయ్. ఏంటి సోమా ఇక్కడ కూర్చుని అపసపాలు పడుతున్నావు? ఓవే, నాకు సిగ్గేస్తుంది. ఓహో, అదా సంగతి. అవును, పెళ్ళై ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే ఎలాగబ్బా వచ్చింది? తాంబూలాలు పుచ్చుకున్నాక 4-5 సార్లు వచ్చేళ్లారే. ఓసిని చూడటానికి నంగనాచి తుంగబురలా ఉన్నావు. ఇంకా నయం, బిడ్డను కన్నాక పెళ్లి చేసుకోలేదు. నడు ఇంటికి వెళ్దాం. మీరు పొండే, నాకు తల తిరుగుతుంది. ఏంటి కస్తూరి ఇక్కడ కూర్చున్నావు? కాళ్ళు పీకుతున్నాయి చిన్న బాబు, నడవలేను. నిజమా? ఒరే, నువ్వు దగ్గర కస్తూరిని సైకిల్ మీద ఎక్కించుకోవాలి. నీకు ఈ రోజు ఉన్నాయిలేపా. పోరా కస్తూరి, నువ్వు వెనకాల ఎక్కు. ఎక్కుతాను కానీ చిన్న బాబు, ఒక చిన్న షరతు. ఏమిటది? నువ్వు ఊళ్ళోకి వెళ్లే వరకు వెనక్కి తిరిగి చూడకుండా తొక్కాలి. నేనేమన్నా పిచ్చి పువ్వును అనుకున్నావా? వెనక్కి తిరుగు చూస్తే కాలువలో పడిపోను. నువ్వు ధైర్యంగా ఎక్కు. వద్దే, పర్లేదురా. చిన్న బాబు, రైట్. దండాలి చిన్నబాబు. చిన్నబాబు నా పిల్లని తీసిపోతాడా? చిన్నబాబా ఎవడ్రైడు? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఊళ్ళో నలుగురు చూస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోబోయే దాంతో జాలీగా సైకిల్ మీద తిరుగుతున్నా అనుకుంటారు. దానికి నా పిల్లమే దొరికిందండి మీకు. నీ పెళ్ళావా? బెల్లం కలిపి తిను. ఏంటమ్మా, తమ్ముడికి బెల్లం పెడుతున్నావా? పెట్టు. నా సొమ్ము బాగా పెట్టి ఆయన కాటు రాంబోతులాగా ఊరి మీద కొదులు. మీరు మాత్రం నాకు పెట్టాల్సిందంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి పెట్టట్లే. నేనంటే మొగాన్ని. ఏంట్రా ఏడుపో? నా పిల్లం చచ్చిపోయిందన్నా. వచ్చి పాడి కట్టమంటావా? అది కాదన్నా, ఊరి పెద్దవి కదా, నీతో చెప్పుకుందామని. మరి చెప్పుకో. చెప్పలేనన్నా. అయితే చెప్పకో. చెప్పకుండా ఉండలేనన్నా. నీ అబ్బా చెప్పుచ్చు పడతా. ఏమిటయ్యా పొద్దున్నే గుమ్మంలోని ఏడుపు? పాపా రే బామ్మర్ది, నీ తుక్కు రెగ్గొట్టే ప్లాన్ దొరికిందిరా. నన్ను మీ అక్కతో కొట్టిస్తావా? చెప్తా. బామ్మర్ది, ఏంటి బాయ్యా? పాపం మీ అక్క అనవసరంగానే తిట్టి పంపించేసిందిరా. అసలే ఆడు పాపం పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు. మన కుటుంబం తరపున నువ్వు వెళ్ళి ఆయన ఓదార్చిరా. ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలు నాకేం తెలుసు? చావరకా అదే మాటరా. చూడు, మీ అక్కగా పిల్లలు పుడతలేదు. నా తర్వాత మరి ఈ ఊరికి పెద్ద మనిషి నువ్వే కదా. మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావురా? అమ్మో, కరెక్ట్ బాయో. చెప్పు ఏమేం చేయాలి? ఏముందిరా, మొన్న పోయిన వారం గురనాథం అలా అమ్మ పోయిందని నా దగ్గరకు వచ్చి బావురమని ఏడ్చాడు. అప్పుడు నేను, ఒరే గురనాథం, మీ అమ్మ నీ ఒక్కడికే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మేను. అంతెందుకు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మేరా అన్నా. అంతే, ఆడ ఆనందపడి వెళ్ళిపోయాడు. ఓ సింతేనా బాయ్యా? నా కొదిలే నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి మన కుటుంబం తరపున పరామర్శించి వస్తాగా. బామ్మర్ది, చెప్పులో బెల్లం పెట్టుకుని ఎగేసుకుని వెళ్తున్నావు. వెళ్ళు, చిమ్మిరి దొక్కేస్తారు అక్కడ నిన్ను.
ఒరే గంజి, ఇక నీకు గంజి వాడిచి పెట్టి వెళ్ళా లేదురా. ఒరే బాధపడకురా గంజి, పాపం మీ ఆవిడ నీకొక్కడికే పెళ్ళంగా ఉందా? నాకు పెళ్ళామే, అంతెందుకు ఊరందరికి పెళ్ళామే కదా.